హాయ్ అండ్ హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు వీవర్స్. ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు, కైండ్ ఆఫ్ రీఇంట్రో అని చెప్పి. ఎందుకు రీఇంట్రో అంటే ఆల్రెడీ ఛానల్ నేను 2021లో స్టార్ట్ చేసినప్పుడు ఐ మేడ్ దీస్ 2 వీడియోస్. సో అప్పటికే మనకి 45 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అందుకే రీఇంట్రో. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ విష్ణు చైతన్య. ఐఎమ్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ కరెంట్లీ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కూడా. సో నేను 2021లో స్టార్ట్ చేసినప్పుడు ఈ ఛానల్కి ఒక స్ట్రీమ్ లైన్ పాత్ లేదనమాట. సో అప్పుడు నేను ఏమనుకున్నానంటే కొత్తగా చేద్దాం, డిఫరెంట్గా చేద్దాం, నాకు తెలిసింది నాకు నచ్చింది యూట్యూబ్లో చెప్దామని చెప్పి వీడియోస్ చేశాను. కానీ ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ పాత్లో ఒక మంచి కంటెంట్తో ఒక మంచి మోటివ్తో మళ్ళీ రీస్టార్ట్ చేశాం ఛానల్ని. సో ఇప్పుడు ఏమేం కంటెంట్ రాబోతుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అండ్ వాట్ ఐ కెన్ డెలివర్ అనే దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో దానికోసం ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ నేను రెడీ చేశాను. సో ఆ ప్రజెంటేషన్ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఎండ్ వరకు చూడండి, సో దట్ యూ విల్ గెట్ టు నో అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఛానల్ నుంచి అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది వీడియో. లెట్స్ రోల్ ది ఇంట్రో. సో గైస్, ఇదే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. సో దీని ద్వారా మీకు ఛానల్ యొక్క కంటెంట్ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం మెయిన్ మోటో ఆఫ్ ది ఛానల్ గురించి డిస్కస్ చేసుకుంటే ద ఫస్ట్ వన్ ఈజ్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. సో నేను ఒక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేయడం అనేది ఫస్ట్ మోటివ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కాన్సెప్ట్స్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డొమైన్. సో ఈ డొమైన్లో ఉన్న స్టూడెంట్స్కి ఉపయోగపడే కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి వీళ్ళకి మాత్రమే కాకుండా ఒక జనరల్ స్టూడెంట్కి కావాల్సిన ఒక యూస్ఫుల్ టిప్స్ లాంటివి, లైక్ స్టడీ పరంగా కానివ్వచ్చు, ఎగ్జామ్స్ పరంగా కానివ్వచ్చు, ప్రిపరేషన్ స్టఫ్ పరంగా కానివ్వచ్చు. సో దీని ద్వారా స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం అనేది థర్డ్ మోటివ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ ఇష్యూస్ అవేర్నెస్. సో స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా జనరల్ ఆడియన్స్కి తగ్గట్టుగా టెక్నాలజీ రిలేటెడ్ కానివ్వచ్చు, మొబైల్ ఫోన్స్, సైబర్, సో ఇట్లాంటి విషయాల గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ది గ్రోత్. సో అది పర్సనల్ పరంగా కానివ్వచ్చు, సొసైటీ పరంగా కానివ్వచ్చు. మన కంటెంట్ చూసి అట్లీస్ట్ 1% ఆర్ 2% మెంబర్ అయినా సరే వాళ్ళ యొక్క పర్సనల్ గ్రోత్కి ఉపయోగపడితే అదే చాలా ఎక్కువ. సో అది ఫైనల్ మోటో ఆఫ్ ది ఛానల్. సో ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇవి ఛానల్ని డ్రైవ్ చేసే మెయిన్ మోటివ్స్. సో నెక్స్ట్ చూసుకుంటే కంటెంట్ గురించి మాట్లాడుకుంటే మనం 2 ఫార్మాట్ ఆఫ్ కంటెంట్ని ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. ఒకటి లాంగ్ ఫార్మాట్ 16:9 ఆస్పెక్ట్ రేషియోలో, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి షార్ట్ ఫార్మాట్ 9:16 ఆస్పెక్ట్ రేషియోలో. సో మనకి ఇప్పుడు యూట్యూబ్లో లాంగ్ ఫార్మాట్ వీడియోస్తో పాటు షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. అవే యూట్యూబ్ షార్ట్స్ అనమాట. సో దానికి మనం సెపరేట్ సెక్షన్ పెట్టాం. ఫస్ట్ లాంగ్ ఫార్మాట్ వీడియో గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్, అట్లాగే జనరల్ సెక్షన్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఈఈ, ఈసీ అండ్ జిఎస్ అని చెప్పి. ఈఈలో మనకి ఎలక్ట్రికల్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ వస్తాయి, అండ్ ఈసీలో ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ వస్తాయి, అండ్ జిఎస్ అంటే జనరల్ సెక్షన్ అనమాట. దీంట్లో మనకి టెక్నాలజీ రిలేటెడ్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ ఇట్లాంటి విషయాలన్నీ జనరల్ సెక్షన్లో వస్తాయి అనమాట. ఈ జనరల్ సెక్షన్లో ఉన్న వీడియోస్ అన్నీ అందరికీ ఉపయోగపడేవి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ స్టూడెంట్ కానివ్వచ్చు, వాళ్ళు ఒక జనరల్ ఆడియన్స్ కానివ్వచ్చు, ఎవరికైనా సరే ఈ జనరల్ సెక్షన్లో ఉన్న వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఇవి కాకుండా ఎవ్రీడే వచ్చే సిరీస్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ ది డే సిరీస్ అనమాట. వీటిని మనం కేఓడి అని పిలుస్తాం. సో కేఓడి సిరీస్ అనేవి ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ ది డే అన్నట్టు. సో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం మనం తెలుసుకుందామని ఈ కేఓడి సిరీస్ అనేది ప్లాన్ చేశాను. సో ఈ కేఓడి సిరీస్ మీకు షార్ట్స్లో వస్తాయి అనమాట. సో ఎవ్రీడే ఒక షార్ట్ మనకి ఛానల్లో అయితే అప్లోడ్ అవుతుంది. ఆ షార్ట్లో మీకు డైవర్స్ కంటెంట్. సో ఆ కంటెంట్కి మనకి లిమిట్ లేదనమాట. ఎట్లాంటి విషయం అయినా సరే ఒక కొత్త విషయం, ఆ రోజు ఒక కొత్త విషయం మీ మైండ్లో రిజిస్టర్ అయ్యేలాగా ఈ కేఓడి సిరీస్ ఉపయోగపడుతుంది. సో ఇవి ఛానల్ కంటెంట్లో ఉన్న 2 ఫార్మాట్స్ అనమాట. సో దీని ద్వారా మనం లిమిట్లెస్ కాన్సెప్ట్స్ని మన ఛానల్ ద్వారా డెలివర్ చేస్తాం. సో దీంట్లో మనకి ప్రస్తుతానికి ఉన్న సెక్షన్స్ అయితే ఇవే. ఇంకా రాబోయే రోజుల్లో చాలా చాలా కొత్తవి అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో వ్యూవర్స్ అనేది లిమిట్లెస్ అనమాట. సో మనకి రిస్ట్రిక్టెడ్గా ఈ కంటెంట్ మాత్రమే ఉంటుంది అని మనం చెప్పడానికి లేదు. చాలా కంటెంట్ రాబోయే రోజుల్లో వస్తూ ఉంటుంది. సో మీరు కూడా మీ రికమెండేషన్స్ని కామెంట్ బాక్స్లో పెడితే
సో వాటి మీద కూడా మనం డిస్కస్ చేసి వీడియోస్ అనేవి మనం రిలీజ్ చేస్తామన్నమాట. సో ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో అది గైస్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, మనం ఏమేమి కంటెంట్ డెలివరీ చేస్తామనే దాని గురించి. సో మెయిన్ ఫార్మాట్లో మనకు కావాల్సిన టాపిక్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, జనరల్ అవేర్నెస్, టెక్నాలజీ గురించి అండ్ ఆల్ దట్ రిలేటెడ్ స్టఫ్ అన్నీ మనకి మెయిన్ ఫార్మాట్లో వచ్చేస్తాయి. అండ్ ఎవ్రీడే షార్ట్స్ ఫార్మాట్లో మీకు కేఓడి సిరీస్ అనే నేమ్తో ఏదో ఒక నాలెడ్జ్ కంటెంట్ అనేది మీకు లభిస్తుంది అనమాట. సో షార్ట్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి, ఎవ్రీడే ఒక షార్ట్ అయితే రిలీజ్ అవుతుంది. సో చూడండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా తర్వాత వచ్చే వీడియోస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అయ్యి కంటెంట్ నచ్చితే తప్పకుండా like, share and subscribe. So that's it for today guys. Resume for the next video. Thank you. Bye bye.